అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. కొండగట్టు కొండల్లోన మా అంజన్న కొలువైన దేవుడవో మా అంజన్న. రాము లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. అంజన్న నినాదాలతోటి మార్మోగుతున్నాయిరా పల్లెలు. ఇక పట్నంలోనైతే గౌలిగూడ టు సికింద్రాబాద్ సింధూరమయమైన రోడ్లు. అంజన్నకు పూజలు ఏ తీర్ల వేసుకున్నారో చూద్దాంపా. కొండగట్టంజనకు కొలుపుకు వేలాదిగా తరలిరు భక్తులు. కాషాయ జెండాలతోని నిండినై ఊరు వాడలు. బడిలేని ఊరుంటదేమో గాని అంజన్న గుడి లేని ఊరుండది. ఊరిని కాపాడుతాడని నమ్ముతారు. అట్లాంటి అంజన్న జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా చేసిండ్రు. పట్నంలా గౌలిగూడ నుంచి తాడ్బండ అంజన్న గుడిదాకా ర్యాలీ పెట్టిండ్రు. పల్లె పల్లెలల్లా గల్లీ గల్లీలల్లా అంజన్న భక్తులు ఆడిపాడిండ్రు. ఇదే అంజన్న జయంతి గోలిగా మనశంకర వరప్రసాద్ ఇంట్లే అద్భుతం జరిగిందని ట్విట్టర్లో వీడియో పెట్టిండు. ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని పైనుంచి కింది వరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటలో చెప్పలేను. అయోధ్య రామ మందిరంలా సూర్య తిలకం మీద కిరణాలు పడ్డట్టు ఆల దేవునింట్లే హనుమంతుని మీద కూడా సూర్య భగవానుడు చూపు పడ్డదని మురిసిపోయిండు. ఆల నట్టింట్ల గానొచ్చిన అద్భుతాన్ని నెట్టింట్ల పెట్టి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్పిండు. భగవంతుని తాకే విశేషం అందరికీ తెలిసింది. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుని స్పృశించటం. అరే, నీకు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, గోల్డెన్ మ్యాన్ తెలుసు కదా? తెలుసు అంటే పర్సనల్ గా తెలియదు గానీ చూసిన అక్కడక్కడ. అయితే ఇప్పుడు మన కోసం మనందరికి తెలిసిన లీడరే దోమల పని పట్టేందుకు ఒక పని చేసిండు. దోమల పని పట్టేతందుక ఈ సర్కార్ పని పట్టేతందుక? సర్కార్ పని ఎట్లా పడతాడు? ఎట్లనో ఆ సార్ని అడుగుదాంపా. వానకాలం రెయిన్ కోటు, చలికాలం స్వెటర్ వేసుకున్నట్టే ఎండాకాలంలో వచ్చిన డ్రెస్ కావచ్చు ఇది అని అనుకునేరు. కాదు, దోమతెర. పట్నంలో ఎక్కడ చూసినా దోమల సంచారం మనుషుల సంచారం కంటే ఎక్కువ ఉన్నదని ఈ తీర్ల అసెంబ్లీ కాడికి వచ్చి నిరసన చెప్పిండు కారుగుర్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. సర్కార్ ఎంత చెప్పినా ఇంటలేదని పొగగొట్టం పట్టుకొచ్చిండు. నేనే అసెంబ్లీ అంతా దోమల మీద దండయాత్ర చేస్తా అని. కానీ కాకీలు కండ్లెర్ర వేసి ఆపిర్రు. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కనీసం దోమల్లోనే అరికట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఈ యొక్క హైదరాబాద్ లో దోమలను అరికట్టని మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. ఇటు ప్రభుత్వం పన్నులేసి పబ్లిక్ రక్తం గుంజుతుంటే ఇటు దోమల ఆయంత పేదోడిని దావకాల్లో పడేసి ఆగం చేస్తున్నాయని అంటున్నాడు. సీఎం సారు అప్పట్లో ఈ దోమల దండయాత్ర తట్టుకోలేకపోతున్నాం సారు అంటే గిట్లన్నాడు. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసింది. శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా. వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. పెద్దోళ్ల వాడలకు దోమలు రావు గాని ఎటొచ్చి పేదల గల్లీలలోనే గల్లీ గల్లీ వేస్తున్నాయి దోమలు. సర్కారు ముంగటవాడి దోమల మీద దండయాత్ర వేయకపోతే పబ్లిక్ కు దవాఖాన్ల చుట్టూ పాదయాత్రలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. అరే సిరి, ఈ వీకెండ్ గుడికి పోదాం. ఏం పని పెట్టుకోకరా. నాకు తెలుసు నీ సంగతి. చికెన్ సెంటర్లు జల్దిన ఓపెన్ చేయాలని దేవునికి మొక్కుతావు కదా. నీకెప్పుడు నా తిండి మీదనే ధ్యాస. 24 గంటలు రీల్స్ చేసుడే కాదురా, అప్పుడప్పుడు దేవుని దర్శనాలు కూడా చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత. అబ్బో, గుళ్ళె కూడా రీల్స్ చేసే బాపతి నువ్వు నాకు చెప్తానవా? రీల్స్ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి గాని బిర్లా టెంపుల్ కు ఒక షాన్ వద్దులైతుందిరా, అక్కడికి పోదాం. వామ్మో, బిర్లా టెంపుల్ అంటే యాదకొచ్చింది. పట్నంలో ఉన్న ట్రాఫిక్ అంతా అక్కడనే ఉంటున్నదట. నీకేమన్నా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్పిర్రా? కాదు, అక్కడున్న చుట్టుముట్టు జనాలే మొత్తుకుంటున్నారు. వామ్మో వామ్మో, ఎన్ని ఆటోలు ఉన్నాయో చూడుండ్రి. నీ అవ్వ, పెట్రోల్ బంకుల కాడ గ్యాస్ కోసం లైన్లు కట్టినాయి కదా. ఇది బిర్లా టెంపుల్ కాడున్న ఆదర్శ్ నగర్ కాలనీలో పరిస్థితి. నిత్యం దైవ దర్శనాలకు వచ్చే పబ్లిక్ కు వెహికల్స్ తోని కాలనీ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతున్నదట. అంతేకాదు, కార్లు, ఆటోలు, బైకులు మొత్తం ఇష్టం వచ్చినట్టు ఇంటి ముంగల్నే పార్క్ చేసి పోతున్నారట. ఇక సిద్ధం శివుని మీద భక్తి చెప్పుల మీద కాకుండా గుడికొచ్చిన భక్తులు మంచిగానే దేవుని మీద భక్తి పెడుతున్నారట. కానీ అక్కడ జనాలు మాత్రం
మాత్రం ఇంటి ముంగట పార్క్ చేసిన భక్తుల బండ్ల మీదనే చిత్తం పెడుతున్నారట. ఎప్పుడు తీస్తారో అని. ఇక ఏదన్నా అర్జెంటు పని పడ్డదంటే చాలు ఇంట్లోకించి బయటికి పోవాలంటే మస్తు తిప్పలైతున్నదట. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు భక్తులతోని గుడి కలకలలాడినట్టు కాలనీ మొత్తం వెహికల్స్ తోటి కిటకిటలాడిపోతున్నది. దేవుడంటే మాకు సుతం షాన్నే భక్తి ఉన్నది గాని అచ్చపోయే భక్తుల వెహికల్స్ తోని దినాం అవస్థలే ఎదుర్కొంటున్నామని బాధనెల్ల వస్తున్నారు. किलर न्यूसेंस है इधर ऑटो स्टार ये रोड हाउसिंग सोसाइटी में आता मगर इधर पूरा पब्लिक न्यूसेंस हो रहा ఇది మొత్తం హౌసింగ్ సొసైటీలో వస్తుంది ఈ రోడ్. ఇక్కడ ఆటో పార్కింగ్ ఏం కమర్షియల్ అయితే యాక్టివిటీస్ అవుతుంది ఇక్కడ మొత్తం. ఇప్పుడు కూడా చూడు మొత్తం ఆటోస్ ఇక్కడ ఉంది. నో పార్కింగ్ అని గేట్లకు ఎన్ని బోర్డులు పెట్టినా ఎవ్వలింటలేరు. మేము పనులన్నీ బంద్ పెట్టుకుని ఇండ్ల ముంగట్ని సెక్యూరిటీలు చేయాల్సి వస్తున్నది అని అంటున్నారు. అందుకే మా బాధను ఆలకించి బిర్లా టెంపుల్, బిర్లా ప్లానిటోరియానికి వచ్చేటోళ్ల కోసం ఏదన్నా పార్కింగ్ సౌలతులు చేయాలని వేడుకుంటున్నారు. చూడాల మరి సర్కారోళ్ళు ఏదన్నా ఆలోచన చేసి వాళ్ళను బంధ విముక్తులను చేస్తారో. అవును బుజ్జి, అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, నువ్వెందుకంత చిన్నగా మాట్లాడుతున్నావు? ఏంది నేను చిన్నగా మాట్లాడుతున్నానా? ఇప్పుడే నా గోళ భరించలేక వాల్యూమ్ తగ్గించుకున్నారు టెక్నికల్ వాళ్ళు. అగో మళ్ళా గుసగుసనే చెప్తాన్నావు. అమ్మో ఇప్పుడు మొత్తం అయిన పడతలేదురా, నా చెవులు పోయినాయి అంటావా? నేను మాట్లాడలేదు, భయపడకు. ఏందోరా రాత్రి డీజే బర తిన్న కాడికెళ్ళి చెవుల గడలు పడ్డట్టే ఉన్నది. అయినా సప్పుడు పడనప్పుడు గా డీజే కాడ ఎందుకు చెవులు పెట్టినావు? నేనెందుకు పెట్టినరా? నేను ఎక్కడో ఉన్నా సప్పుడు ఎఫెక్ట్ నా మీద ఉన్నది. ఈ నడుమ ఆకేషన్ ఏదైనా డీజే సెలబ్రేషన్ మస్ట్ అన్నట్టుగా తయారయ్యారు జనాలు. ఆటలు పాటలకు కూడా హద్దు పద్దు ఉండాలి కదరా. నాకే గిట్లున్నదంటే పెద్ద మనుషుల పరిస్థితి ఏంది? ఓ నీకు ముచ్చట చెప్పి తింటావా? డీజే సప్పుడు తప్ప ఏదైనా ఇంటా. డీజే సప్పుడేరా? అమ్మో అయితే చెవులు మూసుకుంటా. జోరుగానే వేస్తుర్రు దావతు. ఇంతకు ఏ ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారా? ఇది ఫంక్షన్ హాల్ కాదు, భద్రాచలం సర్కార్ దవాఖానా. మీరిన్నది కరెక్టే, ఇది దవాఖానే. అదేంది దవాఖాన్లో ఆపరేషన్లు ఉంటాయి గాని సెలబ్రేషన్ లేంది అని అనుకుంటున్నారా? దీన్నే అత్యుత్సాహం అంటారు. దవాఖానా పెద్ద దిక్కు సూపరింటెండెంట్ పదవి విరమణ వేడుకలు గిట్లా అంగరంగ వైభవంగా దవాఖానంతా ఊగిపోయేటట్టుగా పేషెంట్ల గుండెల్లా గుబులు ఉట్టే రీతిలో వేసిరన్నట్టు. మళ్ళొక్కసారి పాట పెట్టమంటారా? వామ్మో వద్దులే, ఇప్పటికే సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది. మనసొంటోళ్లకు మంచిగానే ఉంటది గాని పాపం రోగులకు ఎట్లుంటది చెప్పుర్రి. చుట్టూ నలుగురు చుట్టాలు మాట్లాడితేనే ఎల్లిపోమ్మని చెప్పే నర్సమ్మలు, పేషెంట్లను డిస్టర్బ్ చేయొద్దని చెప్పే సిబ్బందే గిట్లా ఇబ్బందుల పాలు చేసిర్రు. ఇంత కేక్ కట్ చేసి చప్పట్లు కొట్టి వేసుకుంటే ఏమన్నారు. అంత కాదు కూడదు అనుకుంటే ఓ ఫంక్షన్ హాల్ మాట్లాడుకుని దావత్ పెట్టుకుంటే అడిగేటోడే లేకపోవు. నిండు దావకాన్లా డీజే పాటలు పెట్టి గంటన్నర సేపు ఈలలు గోరలతోటి దుమ్ము లేపిర్రట. ఇక పేషెంట్ల సంగతి ఏంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది అని అన్ని మర్చిపోయి మంచిగా తయారయ్యి వచ్చి పండగ చేసుకున్నారు. ముఖ్యంగా గుండె జబ్బున్నోళ్ళ పరిస్థితి ఏంది ఎప్పుర్రి. అసలు దవాఖాన్లా గట్టిగా మాట్లాడనే వద్దంటారు. వీళ్ళు ఇట్లాంటి పనులు ఏయొచ్చినా అని సొక్క తిట్టి వస్తున్నారు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన జనాలు. ఇక వీళ్ళ డాన్స్లకు మెచ్చి అవార్డులు ప్రకటిస్తారేమో పెద్దసార్లు, చూడాలే మరి. అవును సరమ్మా, బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞాన పత్రాలు ఎక్కడ దొరుకుతాయి? ఏం చెప్తాను? అమెజాన్ లో ఉన్నాయా లేవా అని దోలాడుతున్నా. ఇయే తగ్గించుకుంటే మంచిది. అయినా నీకు అంత అర్జెంట్ గా కాలజ్ఞానంతో ఏం పని ఉన్నది? నువ్వు వైరల్ అయితావా కావా అని చూసుకుంటావా? గయాన రాయరు. ఏ కాదు, ఈ గ్యాస్ కష్టాలు ఎప్పుడు పోతాయో రాసి ఉండలేదో చూద్దామని. గ్యాస్ అంటే గుర్తుకొచ్చింది, నీకు బంపర్ ఆఫర్ చేస్తావా? అబ్బా ఏందది? మరి నీ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? ఉంది. ఖాళీది. ఖాళీదా? నిండుదుంటేనే బంపర్ ఆఫర్ ఉంటుండే. అవునా? ఏందది? ఇగో ఈ ఆఫర్ మీకు కూడా పనికొస్తేమో చూడుండ్రులా. గ్యాస్ బండ్ ఇస్తే నెల రోజులు టిఫిన్ ఫ్రీగా తినుండ్రి, మళ్ళా మీకు గ్యాస్ బండ పైసలు ఇస్తాం. ఖాళీ గ్యాస్ బుడ్డి కేవలం గ్యాస్ ఇచ్చినందుకే నెల రోజులు మీ కడుపు నింపుతామని బంపర్ ఆఫర్ పెట్టిరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటల. నెల రోజులు కాదు, ఏడాది పెడతామన్నా ఇచ్చేటట్లేరే అన్న జనం.
చూస్తలేమా ఏజెన్సీల కాడ ఎంత లైన్ ఉంటున్నదో, ఎన్ని కొట్లాటలైతున్నాయో. గ్యాస్ దొరికితే బంగారం దొరికినంత ఫీల్ అవుతున్నారు. దాన్నే కనీసం 6 నెలలు కుదిరితే ఏడాది వచ్చే తీర్ల జాగ్రత్త చేసుకుంటున్న యాళ్ళ గీ అన్న ఆఫర్ కు అట్రాక్ట్ అయ్యేటోళ్ళు ఇవ్వాలని ఉంటారో మరి. అప్పట్లా కరోనా జయంగా ఎన్ని చిత్రాలు చూసినామో, ఏ ట్రంప్ తాత తెచ్చిన లొల్లితోటి కూడా చిత్ర విచిత్రాలు చూస్తున్నాం. అబ్బా మంచిగా తీరి తీరి టిఫిన్లు తినే బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నామని గుట్కీలు మింగుతున్నారట కొంతమంది ఆహార ప్రియులు. ఆర్టీసీ ప్రయాణం శుభప్రదం, సుఖవంతం, సురక్షితం. ఎప్పుడు నీ చిన్నప్పుడా? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఎక్కుదామంటే మంది ఎక్కువ ఆపకుండానే పోతారు. తీరా ఎక్కితే సీటు కోసం కుస్తీ పట్లు. అట్లా కొట్టుకుంటానో తిట్టుకుంటానో ప్రయాణం చేస్తుంటే ఈ నడుమ బస్సులు కూడా ఎక్కడ టక్కర పెడుతుందో తెలుస్తలేదు. అదే కదరా, రోడ్లు మంచిగా లేనప్పుడు సింగిల్ రోడ్ల మీద మట్టి రోడ్ల మీద నడిపిన రోజుల్లో ఎన్నడూ ఇట్లాంటి వార్తలు ఇన్లే. మళ్ళీ ఇప్పుడు డబుల్ రోడ్లు, 4 లైన్స్, సిగ్నల్స్. ఒకప్పుడు బస్ ఎక్కితే చున్ని నిండా కప్పుకొని నిద్రలకు జారుకుంటే మళ్ళా బస్ స్టాప్ వచ్చి కండక్టర్ లేపేదాకా లేవకపోదు. ఈ నడుమనైతే డ్రైవర్ కంటే ఎక్కువ నేనే తోవ చూసుకుంటా కూర్చుంటున్నాం. లోపం ఎక్కడుందంటో అది తర్వాత తెలుసుకుందాం గానీ ఇగో గీ బస్సు పరిస్థితి చూడు. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి ఖమ్మం పోతుంది. నడుమ మైబాద్ జిల్లా మరిపెడకాడ సడన్ లా బస్సు టైర్ ఊసిపోయి పక్కపొట్టి పోతున్న బైక్ కు గుద్ది కింద పడేసి 500 మీటర్ల దూరం ఉరికింది. ఇంకా నయ్యం ఆ బైక్ మించి పడ్డాయనకు కూడా ఏం కాలేదు. బస్సులో 20 మంది ఉంటే వాళ్ళకు కూడా ఏం కాలేదు. మరి ఇంతకు ఇది డిపోలో ఉండాల్సిన బస్సా, షెడ్యూల్ ఉండాల్సిన బస్సా? పయ్య ఊసిపోయేదాకా బస్సు చెకింగ్ చేసుకుంటలేవా డ్రైవర్ సాబాని గట్టిగానే గరమయ్యారు పానాలతోటి బయటపడ్డ ప్రయాణికులు. మా తాతలు తిరిగిన బస్సులేమన్నుంటే మ్యూజియంలో పెట్టుర్రు గాని డొక్కు బస్సులు నడపకుర్రయ్యా అని అంటున్నారు. ఈ వార్త చూసి భయపడ్డ పల్లె వెలుగు పబ్లిక్ కు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఆస్తులుంటే ఆరోగ్యం సంపాదించుకోలేం. కాకపోతే పైసలున్నోళ్ళు ప్రైవేట్ దవాఖానలో చూపెట్టుకుంటారు, పైసలు లేకపోతే సర్కార్ దవాఖానలో చూపెట్టుకుంటారు. సడన్లీ ఇప్పుడు దవాఖానల గురించి చెప్తున్నావు, మళ్ళేమన్నా కింద మీద అవుతుందా పానం మొన్నట్లెక్క? ఏ ఆయాల తిండి సరిగ్గా తినక కళ్ళు తిరిగినాయి రగంతే. సరే మరి అసలు ముచ్చటేందో చెప్తాపా. రోగులతో వచ్చినోళ్ళు కూడా అదే దవాఖానలో షేరికాయ పరిస్థితి ఉన్నది కదా. మనుషులు కుక్కలు అంతా ఒకతాన్నే వండుకున్నారు. దవాఖాన అంటే రోగులే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కనీస సౌకర్యాలు కల్పియాలి కదా. నంద్యాల జిల్లా జీజీహెచ్ లా గుయ్యం అనుకుంటే షౌలకాడ దోమలు, పక్క పొంటే కుక్కలు. ఇక నిద్ర ఏం పడుతుంది? ఇక పొద్దంతా కూసోని అలసి సొలసిపోయినోళ్ళు గట్లనే నిద్రపోయినరు. ఇక నిద్ర పట్టక కొంతమంది జాగారం చేస్తున్నారు. ఎక్కడి బాధ చూడుని పాపం. పేషెంట్ తోటి ఒక్కల్ని లోపలికి రానిస్తారా? ఇక దూరంకెళ్ళి వచ్చిన వాళ్ళు ఏడికి పోతారు పాపం. కనీసం రెస్ట్ తీసుకునే అటెండర్ల రూమ్ లో వండుకుందామని అంటే దాన్ని స్టోర్ రూమ్ చేసిండ్రట. ఓపీ కేంద్రాల కాడనే గింత జాగా చూసుకొని వండుకుంటున్నారు. ఎన్ని రోజులుంటే అన్ని రోజులు రాత్రిళ్ళు ప్రత్యక్ష నరకమే ఉన్నదట. జర అధికారులు పట్టించుకొని ఇళ్ల కోసం విశ్రాంతి గదుల ఏర్పాట్లు చేస్తే మంచిగుండు అని అంటున్నారు. అరే పాపం రా, మా ఇంటి ముంగల పిల్లగానికి ఎవరో శీతాలని చేసిర్రు. అయ్యో అవునా? అవునరా, ఒకటే అక్కడ బయటకు పోడు పాపం. మరి దవాఖానకు తీసుకుపోయిందా? దవాఖానకు పోతే తగ్గదు అది. మంత్రగాని దగ్గరికి పోతే ఆ కట్టుపోతని కాళ్ళు కట్టేస్తాడు. ఎక్కడికి వెళ్ళి మోపైన రోసో? ఎందుకురా? ఎక్కడి మంత్రాలు ఎక్కడి తంత్రాలు. గిసార్ చూడు ఎంత మంచిగా చెప్తున్నాడో. మన జనాలు మంత్రాలకు మామిడికాయలు రాలే అని చెప్తే ఇంటున్నారా? మంత్రాలని, శేతాలమని, కన్నుజిట్టని కట్టువతులు చెప్పే కట్టుకథలు నినుకుంటా మందిళ్ళ ముంగట అడ్డమైన బొమ్మలు, కోడిగుడ్లు, నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు కుంకుమ పెట్టి మందిని పరేషాన్ చేస్తున్నారు. అయితే గీ అవ్వ పొద్దుగాల లేచి చూసేసరికి చెప్పులా నిమ్మకాయ ఉన్నదట. అటెంకా ఇంటి ముంగటకొచ్చి చూసేసరికి నడి గల్మల జీడి గింజలు, నిమ్మకాయలు పెట్టి ఉన్నాయట. చూపించడానికి ఏం చేసినాడంటే ఈయన బయట పారేయని అంటే నేను బయట ఏం చేయలేదు ఆడేసి నేను పొరకట్ట తీసుకొని మెట్ల కింద పొరకట్ట తీసుకొని ఊడ్చుకొద్దాం అన్నట్టు బయటకు వెళ్ళాను. అయితే ఈ నిమ్మకాయలకు, పసుపు కుంకుమలకు, కోడిగుడ్లకు అంత శక్తి లేదు, ఇదంతా ఉత్తదేనని ఈ పోలీసారు జనాలను మూఢనమ్మకాల నుంచి బయటపడేసే పని చేస్తున్నాడు. తకినం పడ్డాడు అంటారు తెలుసా మీకు? స్థానికంగా ఉండే ఒక పెద్ద మనిషి మీ మీద ఎవరో కూర్చున్నారు, ఎవరికైనా చూపెట్టాలంటారు. ఇక మనోళ్ళు గాబర పడిపోయి దగ్గరలో ఉండే పలానా ఆయన చూస్తాడు కదా, చలో పోదాం పని తీసుకొని పోతాడు. ఇగో పలానా ఆయన నీ మీద కూర్చున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నేను ఎల్లగొడతా అని చెప్తాడు. చెప్పి వీపు మీద గట్టిగా 2 దెబ్బలు కొడతాడు. ఆ వ్యక్తి దయానికి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? మన మీద ఉన్నది వెళ్ళిపోయిందని అనుకుంటాం. దురదృష్టం ఏంటంటే మన నిర్ణయాలు మనం తీసుకుంటలేము, మన భయాలు తీసుకుంటున్నాం. మూఢనమ్మకం మనిషిని బలహీనుడిగా చేస్తుంది, విజ్ఞానం మనిషిని శక్తివంతునిగా చేస్తుంది. ఆలోచించండి, నిజాన్ని మాత్రమే నమ్మండి, మూఢనమ్మకాలను కాదు. గ్రహాల మీదకి రాకెట్లు పోతున్నా మనోళ్ళు మాత్రం లేని గ్రహచారాల చుట్టూ, మతిలేని మంత్రగాళ్ల చుట్టూ తిరుగుతున్నారు, పైసలాగం చేసుకుంటున్నారు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.